హరి ఇప్పుడు కంపోజిషన్స్‌కి వచ్చేటప్పటికి డైరెక్టర్స్ కొంతమంది చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. లేదు నాకు ఈ తరహా ట్యూనే కావాలి అని చెప్పేసి. కొంతమందేమో చాలా చాలా సింపుల్‌గా రిఫరెన్స్ ఇచ్చేస్తుంటారు. నాకు ఇలాంటిదే కావాలి అని చెప్పేసి. సో, ఈ ఈ తరహా కావాలని చెప్పి ఇచ్చేటప్పుడు మీకు ఫ్రీడమ్ ఉంటుంది. హుహు. కంప్లీట్‌గా. అంటే మీరు మీ ఓన్ మైండ్‌తో తీసుకెళ్ళి. బట్ ఇదే కావాలి అని చెప్పేసి ఇలాంటిదే కావాలని ఇచ్చినప్పుడు సో, అందులో ఎంత ఫ్రీడమ్ ఉంటుంది? అండ్ ఆ టైప్ ఆఫ్ 2 రీక్రియేషన్‌లో రకాలుగాను ఎక్కడన్నా ఫ్రీడమ్ ఉంటుందండి. హ్మ్. ఎలా అంటే, ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలనేది ఐడియా లేదనుకోండి, అదో రకం స్వేచ్ఛ. హ్మ్. నాకేమనిపిస్తే అది ది బెస్ట్ అనేది నేను ఫిగర్ ఔట్ చేసుకొని వాళ్ళకది ఇచ్చేస్తా. మనం చేస్తుంది వర్కౌట్ అవ్వట్లేదనుకోండి, అక్కడ మన స్వేచ్ఛ పోతుంది. అప్పుడు వాళ్ళకేం కావాలో అది చెప్పారనుకోండి, అదో రకమైన స్వేచ్ఛ. హ్మ్. ఓకే. ఓకే. ఈ ప్యాటర్న్‌లో ఎళ్తే గనుక ఇది వర్కౌట్ అయిపోతుంది డన్ క్లియర్. బట్ ఆ రిఫరెన్స్ ఇవ్వడం వల్ల ఎక్కడైనా సరే ఒరిజినాలిటీ మిస్ అవ్వే అవకాశం కొన్ని కొన్ని ఉంటాయేమో? సార్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అలా హ్మ్. అయ్యేటప్పుడు నేను చెప్పేస్తా. మోస్ట్‌లీ ఓకే. నేనే కాదు ఎవరైనా చెప్పేస్తారు. ఇలా చేయటం వల్ల మీరనుకుంటున్నట్టు ఈ సీన్ వరకు ఎలివేట్ అవ్వచ్చేమో కానీ, టూ అండ్ ఫ్రో చూసుకుంటే గనక ముందు వెనకాతల సీన్స్‌కి ఇది ఆడ్ కొడతది ఫ్లోలో అని చెప్పేస్తాం. హ్మ్. అట్లా అవ్వట్లేదు అనుకున్న పక్షంలో ఎండ్ ఆఫ్ ది డే ఏంటండి ఇది ది బెస్ట్ కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమేనండి. యాహ్! అంతే.